అటువంటి అంశము పిఎం ఈ డ్రైవ్ పథకం ఆమోదం. పిఎం ఈ డ్రైవ్ పథకం ఆమోదం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఖచ్చితంగా మనకి ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంత ఈ మొబిలిటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉపయోగము, కాలుష్యాన్ని తగ్గించడం, 2070 నాటికి భారతదేశం నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవడం అనేది లక్ష్యాలు. కాబట్టి ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్. ఈ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీకు E2W కనబడితే అది ఎలక్ట్రిక్ 2 వీలర్ అని అర్థం. అలాగే E3W కనబడితే ఎలక్ట్రిక్ 3 వీలర్ అని అర్థము. ఈ బస్సెస్, ఈ అంబులెన్సెస్ అంటే ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు. ఈ ట్రక్స్ అంటే ఎలక్ట్రిక్ ట్రక్కులు, విద్యుత్ ట్రక్కులు అని అర్థం. అయితే పిఎంఈ డ్రైవ్ అంటారు. దీనికి అబ్రివేషన్ ఉంది, దాన్ని ఒకసారి చూద్దాం. పిఎంఈ అంటే ఎలక్ట్రిక్, డి అంటే డ్రైవ్, ఆర్ అంటే రివల్యూషన్, ఇన్, ఐ అంటే ఇన్నోవేటివ్, వి అంటే వెహికల్, ఈ అంటే ఎన్హాన్స్మెంట్. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. ఈ పథకానికి, పిఎంఈ రైడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వ మంత్రి మండలి ఆమోదం తెలిపింది సెప్టెంబర్ 11వ తేదీన. దీని ప్రకారము కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకు ఈ పిఎంఈ డ్రైవ్ పథకాన్ని ఆమోదించారు. దీనిని కూడా వచ్చే 2 సంవత్సరాల పాటు సుమారుగా 10,900 కోట్ల రూపాయలతో అమలు చేయబోతున్నారు. It will be implemented with an budget outlay of 10,900 crore for next 2 years. అయితే ఈ పథకం క్రింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులని ప్రోత్సహించడం కోసం ఈ బడ్జెట్లో సుమారుగా 3,679 కోట్ల రూపాయల సబ్సిడీని అందించబోతున్నారు. నేను కొన్నాను అనుకోండి, నేను కొన్నప్పుడు నాకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. అలాగే ఈ పథకము ద్వారా సుమారుగా 24.79 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్సు, అలాగే 3.16 లక్షల ఎలక్ట్రిక్ 3 వీలర్సు, 14,028 ఎలక్ట్రిక్ బస్సులని వినియోగంలోకి వస్తాయి ఈ పథకం వల్ల అని లక్ష్యంగా పెట్టుకున్నారు. పిఎంఈ డ్రైవ్ అనే పథకం ద్వారా 24.79 లక్షల ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, 3.16 లక్షల త్రిచక్ర అంటే ఆటో రిక్షాలు, 14,028 బస్సులు వినియోగంలోకి వస్తాయన్నట్టుగా ఒక అంచనా వేశారు. అయితే ఈ 14,028 ఎలక్ట్రిక్ బస్సులని దేశంలో డిమాండ్ ఆధారంగా 9 నగరాలలో తీసుకురాబోతున్నారు. 40 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలలో ఈ 9 నగరాల్లో ఈ 14,028 బస్సులని తీసుకురాబోతున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, హైదరాబాద్, పూణే ఈ 9 నగరాల్లో తీసుకురాబోతున్నారు. అలా వీటితో పాటుగా ఛార్జింగ్ పాయింట్స్ని కూడా ఎక్కువగా తీసుకురావాలని నిర్ణయించారు. 2,000 కోట్లు ఛార్జింగ్ పాయింట్స్ కోసమే కేటాయించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, ఆ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాలు చేసిన వారికి సబ్సిడీలు అందించడం, ఎలక్ట్రిక్ వాహనాలకి ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించడం ఈ పిఎంఈ డ్రైవ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఓకే, చాలా కీలకమైనటువంటి పథకం ఇది. నెక్స్ట్, ఇది కూడా మరొక కీలకమైనటువంటి అంశము, దాన్ని ఒక్కసారి చూద్దాం. పిఎస్ఎం పథకం ఆమోదం.
పిఎస్ఎం పథకం ఆమోదం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్. పిఎస్ఎం అంటే ఇక్కడ పి అంటే పిఎం, ఈ బస్ సేవా పేమెంట్, ఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సులని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కొనుగోలు చేసి వినియోగిస్తున్నారో, అంటే మన తెలంగాణలో అయితే టీజీఆర్టీసీ, ఏపీలో అయితే ఏపీఎస్ఆర్టీసీ, అంటే వీటిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ అంటారు. వీరు ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేసి ఉపయోగించినప్పుడు దానికి అవసరమైన పేమెంట్స్ కోసం ఒక సెక్యూరిటీ మెకానిజంని ఆమోదించడం జరిగింది. దాన్నే పిఎంఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం అంటారు. సింపుల్గా పిఎస్ఎం అని పిలుస్తారు. ఇది ఎలక్ట్రిక్ బస్సుల, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రజా రవాణా సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు మరియు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ కోసం ఈ పథకాన్ని ఆమోదించడం జరిగింది. ఈ పథకానికి ఎంత కేటాయించారు నిధులు అంటే 3435.33 కోట్లు. 3435.33 crores have been allocated for this scheme. చాలా ఇంపార్టెంట్. ఈ పథకాన్ని 5 సంవత్సరాల పాటు అమలు చేయబోతున్నారు. 2024-25 నుంచి 2028-29 సంవత్సరాల మధ్య 5 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ని అమలు చేయబోతున్నారు. ఈ స్కీమ్లో భాగంగా 38,000కు పైగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకి పబ్లిక్ రవాణా సంస్థలకి, ప్రజా రవాణా సంస్థలకి అనుమతులు వస్తాయి. తద్వారా వీళ్ళు బస్సులు కొనుగోలు చేసి నిర్వహించుకోవచ్చు. ఈ బస్సులు ఎవరైతే ప్రారంభించారో ఆ ప్రారంభించిన నాటి నుండి 12 సంవత్సరాల పాటు ఈ బస్సుల నిర్వహణ కోసం ఈ పథకము తోడ్పాటును అందిస్తుంది. 12 సంవత్సరాల పాటు ఈ పిఎంఎస్ స్కీము తోడ్పాటుని ఆ ప్రజా రవాణా సంస్థలకి అందించడం జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది.